మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 9వ తరగతి భూగోళ శాస్త్రం జాగ్రఫీ నుంచి ఉన్నామండి. మరి అందులో 40 బిట్లతో ర్యాపిడ్గా చూద్దామండి. చాలా 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 ముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లైన్ని బిట్గా మలిచినటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా 9వ తరగతి హిస్టరీ కంప్లీట్ అయిపోయిందండి. డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి, అన్నీ చూడండి. అదేవిధంగా ప్లేలిస్ట్కి వెళ్ళండి. 9వ తరగతి అని స్పెషల్గా ఉంటుంది, అక్కడ మొత్తం మీకు అన్ని వీడియోలు కూడా ఉంటాయి. మరి ఇప్పుడు 9వ తరగతి జాగ్రఫీ నుండి 3వ లెసన్ నీటిపారుదల అనే లెసన్ నుంచి చాలా ఇంపార్టెంట్ 40 బిట్లను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. మరి లేట్ లేకుండా మీ యొక్క లైక్ కామెంట్లతో సిద్ధంగా ఉండండి. నేను కూడా బిట్లతో త్వరపడుతున్నాను. మొదటి బిట్ చేసేద్దామండి. రెండు నదీ పరివాహక ప్రాంతాలను వేరు చేసే పర్వతం లేదా ఎత్తైన ప్రాంతాన్ని ఏమంటారు? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, జల విభాజక క్షేత్రం, వాటర్ డివైడ్ అంటారండి. అదేవిధంగా సింధు మరియు గంగా నదీ వ్యవస్థల మధ్య అంబాలా అనే జల విభాజక క్షేత్రం ఉందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అంబాలా అనే జల విభాజక క్షేత్రం ఏ నదుల మధ్య ఉందంటే సింధు మరియు గంగా నదుల వ్యవస్థల మధ్య ఉందండి. ప్రపంచంలోని అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏ నదికి ఉంది? మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏ నదికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, అమెజాన్ నది అండి. అమెజాన్ నది. హిమాలయ నదుల యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? ఆన్సర్ అవి జీవనదులండి. ఈ యొక్క హిమాలయ నదీ వ్యవస్థలలో ముఖ్యంగా మనం చెప్పుకునేది గంగా, సింధు, బ్రహ్మపుత్ర. ఈ 3 నదుల గురించి బాగా చెప్పుకుంటామండి. హిమాలయ నదుల్లో గంగా, సింధు, బ్రహ్మపుత్ర ఇవన్నీ కూడా జీవనదులు అండి. అంటే ఎండాకాలంలో ఎండిపోవడం, వర్షాకాలంలో పొంగిపోవడం, అది కాకుండా ఎల్లకాలం నీరు ఉండే నదుల్ని మనం హిమాలయ నదులు అంటాము. ఆ నదులకు ఎగ్జాంపుల్గా గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులను మనం చెప్పుకుంటామండి. సింధు నది ఎక్కడ ఉద్భవిస్తుంది? ఇక్కడ సింధు నది ఇప్పుడే చెప్పాం కదా, హిమాలయ నదుల్లో మొదటిది. సింధు నది యొక్క జన్మస్థానం ఆన్సర్ టిబెట్లోని మానస సరోవరం వద్ద. మరి టిబెట్ అంటే ఎక్కడుందో మనకు అందరికీ తెలుసు. అక్కడే మానస సరోవరం ఉంది. సరోవరం దగ్గర సింధు జన్మిస్తుంది. గుర్తుంచుకుంటారని లింకప్ చేస్తున్నాను. సరోవరం వద్ద సింధు పుట్టింది. ఓకేనండి. దీని ప్రవాహం ఎలా ఉంటుందంటే లడక్ గుండా భారతదేశంలోకి ప్రవేశిస్తుందండి. పాకిస్తాన్ మీదుగా అరేబియా సముద్రంలో కలుస్తుందండి. లడక్ గుండా భారతదేశంలోకి ప్రవేశించి పాకిస్తాన్ మీదుగా అరేబియా సముద్రంలో కలుస్తుంది సింధు నది. చెప్పేసాను ఆల్రెడీ, మన రఫాగా ఉంటుంది. సింధు నది భారతదేశంలో ఏ ప్రాంతం గుండా ప్రవేశిస్తుంది? ఆన్సర్ మీ అందరికీ తెలిసిందే. ఆన్సర్ ఆప్షన్ బి, లడక్. నెక్స్ట్, సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్ మరియు జేలం నదులు పాకిస్తాన్లో ఏ ప్రాంతం సమీపంలో సింధు నదిలో కలుస్తాయి? అంటే సింధు నదికి ఉపనదులుగా మనం ఏం చెప్పుకోవచ్చు? సట్లెజ్, సింధు, సట్లెజ్, సరోవరం. ఓకే, సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్, జేలం. ఒక సట్లెజ్ చూస్తే సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్, జేలం ఇవన్నీ కూడా లింకప్ వర్డ్స్ అనమాట. సో సింధు, సట్లెజ్. ఓకే, సరోవరం. మరి ఏ ప్రాంతం సమీపంలో పాకిస్తాన్లో కలుస్తాయి సింధు నదులు అంటే ఆన్సర్ మిథాన్ కోట్ దగ్గర కలుస్తుంటాయండి. మరి సింధు నది యొక్క మొత్తం పొడవు ఎంత? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి, 2900 కిలోమీటర్లు అండి.
సింధు నది పొడవు 2900 కిలోమీటర్లు అండి. మరి సింధు నదీ జలాల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? చాలా ఇంపార్టెంట్ అండి. సింధు నదీ జలాల ఒప్పందం అనేది ఏ సంవత్సరంలో జరిగింది? ఎందుకు ఈ నదుల మధ్య ఒప్పందాలు జరుగుతుంటాయంటే మరి ఏ దేశం వారు ఎంత వాటాను పొందాలి అనే ఉద్దేశంతో ఇలాంటి ఒప్పందాలు జరుగుతుంటాయండి. ఆన్సర్ ఆప్షన్ బి 1960లో. 1960లో సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది. మరి సింధు నదీ జలాల ఒప్పందం 1960లో జరిగిందని చెప్పుకున్నాము. ఆ ఒప్పందం ప్రకారము భారతదేశం సింధు నదీ వ్యవస్థ తీసుకువెళ్ళే మొత్తం నీటిలో ఎంత శాతాన్ని భారతదేశం ఉపయోగించుకోవచ్చు? మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి 20% మాత్రమే నీటిని ఈ సింధు నది నుండి 20% మాత్రమే భారతదేశం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ రెండవది గంగా నదికి వెళ్దామండి. హిమాలయ నదుల్లో గంగా నది యొక్క ప్రధాన జలాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి భగీరథి. భగీరథి అంటే గంగోత్రి హిమానీ నదం ద్వారా పుట్టే భగీరథి మరియు అలకనంద నదులు. భగీరథి అలకనంద ఈ రెండు నదులు కలుస్తాయి కదా. ఎక్కడ అంటే ఉత్తరాఖండ్లోని దేవప్రయోగ వద్ద కలుస్తాయండి. అలకనంద భగీరథ ఈ రెండు నదులు కలిసి ఉత్తరాఖండ్లో దేవప్రయోగ వద్ద కలుస్తాయి. అప్పుడు గంగా నది కింద ఏర్పడుతుంది అన్నమాట. మరి ఎక్కడ పుడుతుంది? గంగోత్రి హిమానీ నది ద్వారా పుట్టే ఈ యొక్క భగీరథి అలకనంద అనమాట. భగీరథి నది అలకనందను ఎక్కడ కలుస్తుంది? ఇప్పుడే చెప్పాను. ఆన్సర్ ఆప్షన్ సి దేవప్రయోగ వద్ద. దేవప్రయోగ వద్ద భగీరథి నది అలకనందను కలుస్తుందండి. గంగా నది పర్వతాల నుండి మైదానాలకు ఏ ప్రదేశంలో చేరుతుంది? మరి చూడాల్సిందండి నది. గంగా నది అత్యంత చల్లగా ఉంటాయి, అత్యంత పవిత్రమైన నీరు. మరి నేను ఈ ప్రాంతం నుండే ఆన్సర్ చెప్పేసిన తర్వాత వివరణ చేస్తానండి. ఆన్సర్ ఆప్షన్ బి హరిద్వార్ అండి. మరి నేను ఈ యొక్క బద్రీనాథ్, కేదార్నాథ్, హరిద్వార్, ఋషికేశ్ ఇవన్నీ క్షేత్ర పర్యటనకు వెళ్ళినప్పుడు వెళ్ళానండి. అన్నీ చూసి ఆ మహాతీర్థయాత్రను చేయడం జరిగింది 10 రోజుల పాటు. అక్కడి నుంచి ఈ గంగా నది నుంచి మరి ఈ హరిద్వార్ నుంచే నీళ్ళు తీసుకురావడం జరిగిందండి. సుమారు 3 సంవత్సరాలు అయ్యి ఉంటుంది నీరు తీసుకొని వచ్చి, ఒక బాటిల్ తీసుకొని వచ్చాను. ఎంత విశిష్టత అంటే మనం ఏ కుళాయి నుంచి, ఏ ట్యాప్ నుంచి, ఏ బోర్ నుంచి, ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకురానండి, ఆఖరికి నది నుంచి తీసుకొని వచ్చిన ఆ నీళ్ళు రంగు మారిపోయి ఈ యొక్క గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి. కానీ సుమారుగా 3 సంవత్సరాలు అయ్యిందండి నేను నీరు తీసుకొని వచ్చి హరిద్వార్, ఈ యొక్క హరిద్వార్ నుంచి. ఇప్పటికీ ఆ నీరు అత్యంత స్పష్టంగా చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయండి. అంటే ఆ పవిత్రతను మనం అంటే హిమాలయాల యొక్క పవిత్రత అక్కడ నుంచి మూలికల నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది కదండి. ఆ వాటర్ యొక్క పవిత్రతను మనం అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు పర్వతాల నుంచి ఉంటుంది, మైదానాలకు హరిద్వార్లో చేరుతుందండి. నెక్స్ట్ యమునా నది గంగా నదిలో ఎక్కడ కలుస్తుంది? యమునా నది గంగా నదిలో ఎక్కడ కలుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అలహాబాద్. అలహాబాద్ దగ్గర అండి. ఇంకా ఈ యొక్క గంగా నదికి ఉపనదుల కింద మనం ఏం చెప్పుకోవచ్చు? యమున, ఘాగ్రా, గండక్, కోసి, చంబల్, బెత్వా, సోన్ ఇవన్నీ కూడా ఉపనదులు అండి. గంగా నది ఉపనదులు మళ్ళీ చెప్తున్నానండి. యమున, ఘాగ్రా, గండక్, కోసి, చంబల్, బెత్వా, సోన్ ఇవన్నీ కూడా. నేపాల్ హిమాలయాలలో ఉద్భవించే నదులు ఏవి? ఇప్పుడే చెప్పుకున్నాను. గంగా నది యొక్క ఉపనదులైనటువంటి ఘాగ్రా, గొండక్, కోషి ఇవన్నీ కూడా నేపాల్ హిమాలయాలలో పుట్టినవండి.
నేపాల్ హిమాలయాల నుండి పుట్టిన ఉపనదులు గాగ్రా, గండక్, కోషి అండి. నెక్స్ట్ ద్వీపకల్ప ఉన్నత భూముల నుండి వస్తున్న గంగా ఉపనదులు ఏవి? ఇప్పుడే చెప్పాను, గాగ్రా, గండక్, కోషి అనేవి హిమాలయాలు. సో అక్కడ గండక్, కోషి ఉన్నాయి, తీసేయచ్చు. ఆన్సర్ చూద్దామండి. ఆన్సర్ ఆప్షన్ సి చంబల్, బెత్వా, సోన్. ఇవన్నీ కూడా ద్వీపకల్ప ఉన్నత భూముల నుండి గంగానది ఉపనదులుగా మారాయండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ నమామి గంగా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది? నమామి గంగా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు స్టార్ట్ చేసింది? ఆన్సర్ జూన్ 2014. జూన్ 2014. నెక్స్ట్ గంగా నది పశ్చిమ బెంగాల్లోని ఏ ప్రాంతం వద్ద రెండుగా చీలిపోతుంది? ఆన్సర్ బి ఫరక్కా. ఈ ఫరక్కా వద్ద నది రెండుగా చీలిపోతుందండి. అంటే ఏంటంటే భాగీరథి, హుగ్లీ, ప్రధాన గంగ రెండు వేరు వేరు కింద మారిపోతుంది అనమాట. భాగీరథి, హుగ్లీ ఒకటి, అలాగే ప్రధాన గంగ రెండు పార్ట్ల కింద ఈ పశ్చిమ బెంగాల్లోని ఫరక్కా వద్ద విడిపోతుందండి. మరి గంగానది బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన తర్వాత దానికి బ్రహ్మపుత్ర నది కలిసిన పిదప ఏమని పిలుస్తారు? ఇక్కడ చూడండి, గంగా నది బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయిన తర్వాత దానికి ఈ బ్రహ్మపుత్ర నది కలుస్తుంది. కలిసిన తర్వాత దానికి ఏమని పేరు పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి మేఘన. నెక్స్ట్ పెట్టండి, సుందర్బన్ డెల్టా ఏ చెట్ల నుండి ఆ పేరును పొందింది? సుందర్బన్ డెల్టా. ఆన్సర్ బి సుందరి అనే చెట్ల నుండి సుందర్బన్ డెల్టా అనే పేరుని పొందిందండి. నెక్స్ట్ సింధు మరియు గంగానది వ్యవస్థల మధ్య గల జల విభాజక క్షేత్రంపై ఉన్న నగరం ఏది? ఫస్ట్లోనే చెప్పాను నేను, సింధు మరియు గంగానది వ్యవస్థల మధ్య గల జల విభాజక క్షేత్రంపై ఉన్న నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అంబాలా. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు? మరి గంగానది యొక్క పొడవు మనం చూసుకున్నట్లయితే 2500 కిలోమీటర్లు అండి. గంగానది పొడవు 2500. అదే సింధు నది అయితే 2900 అండి. సింధు 2900. అదే గంగానది 2500 అండి. అంటే అన్ని విషయాలు చెప్పాలి కదా, ఎక్కడ మిస్ అవ్వకూడదు. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు? అబ్బో దీనికి చాలా పేర్లు ఉన్నాయండి, చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ సి థ్యాంగ్పో. అంటే చెప్పనపో అన్నట్టు ఉంది. సాంగ్పో టిబెట్లో. అదే బంగ్లాదేశ్లో ఏమంటారు? బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమంటారంటే జమునా. అదే అరుణాచల్ ప్రదేశ్లో అన్నాం అనుకోండి, చూద్దామండి. బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ రాష్ట్రం గుండా ప్రవేశిస్తుంది? బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ రాష్ట్రం గుండా ప్రవేశిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్. ఈ బ్రహ్మపుత్ర నది అనేది టిబెట్లోని మానస సరోవరం సరస్సుకు తూర్పును పుడుతుందండి. ఇది సింధు నది కంటే కొంచెం పొడవుగా ఉంటుందండి. అరుణాచల్ ప్రదేశ్లో భారతదేశం గుండా ప్రవేశిస్తుందండి. నామ్చా బర్వా వద్ద యు ఆకారపు మలుపు తీసుకునే నది ఏది? నామ్చా బర్వా వద్ద
యు ఆకారపు మలుపు తీసుకునే నది ఏది? యు ఆకారపు మలుపు. ఆన్సర్ ఆప్షన్ సి బ్రహ్మపుత్ర నది యు ఆకారపు మలుపు తీసుకుని ఉంటుందండి. బ్రహ్మపుత్ర నదికి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న పేరు ఏది? అందుకే చెప్తాను, ఆగాను కదా ఇందాక. బ్రహ్మపుత్ర నదికి టిబెట్లో సాంగ్పో అని, బంగ్లాదేశ్లో జమున అని, అరుణాచల్ ప్రదేశ్లో ఆన్సర్ చెప్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి దహాంగ్. దహాంగ్ అనే పేరు ఉందండి. నెక్స్ట్, సో భారతదేశంలో ఉన్న హిమాలయ నదుల గురించి 3 చెప్పేసుకున్నాం. సింధు నది మానస సరోవరం పాకిస్తాన్ గుండా అరేబియా సముద్రంలో కలుస్తుంది. లడక్ గుండా భారతదేశంలో కలుస్తుంది. దాని యొక్క ఉపనదులు సింధు నది, రావి, బిఎస్, ఇవన్నీ. మిథాన్ కోట్ వద్ద పాకిస్తాన్లో కలుస్తుంది. సింధు నది జలాల ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1960లో. నెక్స్ట్, గంగా నది 2500 పొడవు. ఇవన్నీ మనం మొత్తం చూసుకుంటే, టెక్స్ట్ బుక్ చూసుకుంటే ఒక బిట్ మిస్ అవ్వదు. నెక్స్ట్, ద్వీపకల్ప భారతదేశంలో ప్రధాన జల విభాజక క్షేత్రంగా వ్యవహరించేది ఏది? ద్వీపకల్ప భారతదేశంలో ప్రధాన జల విభాజక క్షేత్రంగా వ్యవహరించేది. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలు. నెక్స్ట్ చూద్దామండి. పశ్చిమం వైపుకు ప్రవహించే పొడవైన ద్వీపకల్ప నదులు ఏవి? పశ్చిమం వైపుకు ప్రవహించే పొడవైన ద్వీపకల్ప నదులు ఏవి? అంటే పశ్చిమ వైపు ప్రవహించే అంటే కొద్ది స్పెషల్ ఉందండి. ఏ నదులు కూడా పశ్చిమ వైపు ప్రవహించవు, ఒక 2 నదులు తప్ప. ఆ నదులే ఆన్సర్ ఆప్షన్ సి నర్మదా, తపతీ నదులు. నర్మదా, తపతీ నదులు. నర్మదా నది ఎక్కడ పుడుతుంది? ఎక్కడ నర్మదా? ఆన్సర్ ఆప్షన్ బి అమర్కంటక్. ఈ అమర్కంటక్ అనేది మధ్యప్రదేశ్లో ఉందండి. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ కొండల్లో మన నర్మదా నది పుడుతుందండి. ఇది పగులు లోయలో రిఫ్ట్ వ్యాలీలో ప్రవహిస్తుందండి. అందువల్ల జబల్పూర్ సమీపంలో ఇది మార్బుల్ రాక్స్, దూదూర్ జలపాతమును సృష్టిస్తుంది అనమాట. అవన్నీ కూడా వస్తాయి. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ వద్ద కొండల్లో పుడుతుందండి. ఇదిగో చెప్పేసాను ఆల్రెడీ. జబల్పూర్కు సమీపంలో మార్బుల్ రాక్స్ మరియు దూదూర్ జలపాతం ఏ నది ద్వారా ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ సి నర్మదా నది అండి. దూధార్ రాక్స్, మార్బుల్ రాక్స్ ఇవన్నీ కూడా నర్మదా. ధా మార్బుల్, ధా దూదూర్, ధా రాక్స్ నర్మదా. నమామి దేవి నర్మదే, నమామి దేవి నర్మదే అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది? ఇప్పుడు మీరు చెప్పగలరు. ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. అంటే నర్మదే అన్నాం కాబట్టి నర్మదా అనేది ఎక్కడ పుట్టిందో మనం గుర్తుపెట్టుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది అనేది కూడా మనకు అర్థమైపోతుంది. అంటే క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్ని మనం పరిశీలనగా చూడాలి. ఇక్కడ నర్మదా అన్నాడు. నర్మదే అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం పుడుతుందంటే అది ఎక్కడ పుట్టిందో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. నెక్స్ట్, తపతీ నది జన్మస్థానం ఏది? ఇవన్నీ కూడా మరి హిమాలయ నదులు కాకుండా ద్వీపకల్ప నదీ వ్యవస్థలోకి వస్తుందండి. ఆన్సర్ ఏ సాత్పురా శ్రేణులు. సాత్పురా శ్రేణులు. మరి ఈ తపతీ నది, దీనికి ఇంకో పేరు తాపీ నది అని కూడా అంటారండి. మరి మధ్యప్రదేశ్లోని బేతూల్ జిల్లాలోని ఈ సాత్పురా శ్రేణుల్లో పుట్టిందే ఈ తపతీ నది. సాత్పురా, తపతీ. అతిపెద్ద ద్వీపకల్ప నది ఏది? అతిపెద్ద ద్వీపకల్ప నది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి గోదావరి. గోదావరి. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు?
దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? ద్వీపకల్ప నదుల్లో పెద్దదైనటువంటి ఆన్సర్ ఆప్షన్ డి గోదావరి నదినే దక్షిణ గంగా అని కూడా పిలుస్తుంటారండి. మరి ఈ గోదావరి నది అనేది సుమారుగా దాదాపు 1500 కిలోమీటర్ల పొడవు ఉంటుందండి. ద్వీపకల్ప నదుల్లో అతిపెద్దది. మహారాష్ట్రలో నాసిక్ అంటే ముక్కు, నాసికము అంటే ముక్కు కదా, గోదావరి అంటే నాసిక్ అంటే ముక్కు ద్వారా మనకి గోదావరి ప్రవహిస్తుంటుంది, అంటే శివుడు అండి, అంటే గుర్తుపెట్టుకోవడానికి అనమాట. నాసిక్ దగ్గర పుడుతుందండి గోదావరి, అంటే మనకు పవిత్రమైన నది, మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ విధంగా చెప్తున్నాను, ఎవరు అనేదా భావించద్దు. మరి దీన్ని దక్షిణ గంగా అంటారండి. దీని యొక్క ఉపనదులు చూసుకున్నట్లయితే ప్రాణహిత, మంజీర, పూర్ణ, వార్ధ ఇవన్నీ కూడా ఉపనదులండి గోదావరి నది. నెక్స్ట్ కృష్ణా నది ఎక్కడ పుడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి మహాబలేశ్వరం. మహాబలేశ్వరం అంటూ ఆ పాతకాలంలో ఒక పడవ మీద వెళ్తూ హీరోయిన్లు పాట పాడతారండి. అది ఏ నది మీద ఉన్నారంటే కృష్ణా నది మీద మహాబలేశ్వరం మహాబలేశ్వరం అని పాట పాడుకుంటూ వాళ్ళు ప్రేమ గీతాలు ఆలపిస్తుంటారనమాట కృష్ణానది మీద. కృష్ణానది పొడవు సుమారు ఎంత? మరి గంగానది పొడవు 1500 కిలోమీటర్లు అయితే దానికన్నా 100 తక్కువ అండి. ఆన్సర్ ఆప్షన్ డి 1400 కిలోమీటర్లు. కృష్ణానదికి 1400. తుంగభద్ర, కోయాన, ఘటప్రభ, మూసి మరియు భీమ ఏ నది యొక్క ఉపనదులు? తుంగభద్ర, కోయాన, ఘటప్రభ, మూసి మరియు భీమ ఏ నది యొక్క ఉపనదులు? అంటే ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణా నది యొక్క ఉపనదులు. మరి ఈ కృష్ణా నది అనేది మహాబలేశ్వరంలో పుడుతుంది. 1400 కిలోమీటర్ల పొడవు. తుంగభద్ర, కోయన, మూసి, భీమ అనే ఉపనదులు కలిగి ఉంది. నెక్స్ట్ కావేరీ నది. కావేరీ నది ఎక్కడ పుడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రహ్మగిరి శ్రేణిలో. ఈ బ్రహ్మగిరి శ్రేణి అనేది పశ్చిమ కనుమల్లో ఉందండి. పశ్చిమ కనుమల్లో బ్రహ్మగిరి శ్రేణుల్లో కావేరీ అనేది పుట్టిందండి. శివసముద్రం జలపాతం ఏ నది మీద ఉంది? చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలోనే 2వ అతిపెద్ద జలపాతమే ఈ శివసముద్ర జలపాతం అండి. భారతదేశంలోనే 2వ అతిపెద్ద జలపాతమే శివసముద్రం జలపాతం. ఇది ఎక్కడ ఉంది అంటే చెబుతా ఈ శివసముద్ర జలపాతం అనేది ఏ నది మీద ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి కావేరీ నది మీద. కావేరీ నది మీద. మరి ఈ కావేరీ నది యొక్క ఉపనదులు చూసుకున్నట్లయితే అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, భవానీ, కబని. సో అమరావతి, భవానీ, కబని అనేవి దీని యొక్క కావేరీ నది యొక్క ఉపనదులు అండి. భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆన్సర్ ఓలార్ సరస్సు. ఈ ఓలార్ సరస్సు అనేది ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో ఉందండి. జమ్మూ కాశ్మీర్లో ఉందన్నమాట. మరి ఈ ఓలార్ సరస్సు అనేది టెక్టానిక్ అనే చర్య వల్ల ఏర్పడిందండి. టెక్టానిక్ అనే చర్య వల్ల ఈ ఓలార్ సరస్సు అనేది ఏర్పడిందండి. నెక్స్ట్ రాజస్థాన్లోని ఉప్పు తయారీకి ఉపయోగించే సరస్సు ఏది? ఆన్సర్ సాంబార్ సరస్సు అండి. ఈ సాంబార్ సరస్సు ఎక్కడ ఉందంటే రాజస్థాన్లోని సాంబార్ సరస్సు అండి. దీన్ని ఉప్పు తయారీకి ఉపయోగిస్తారనమాట. అంటే తీర ప్రాంతంలో ఇసుక మేటల వల్ల చిలిక, పులికాట్ మరియు కొల్లేరు వంటి ఈ యొక్క ఉప్పు నీటి సరస్సులు అనేవి ఏర్పడుతుంటాయండి. రాజస్థాన్లో ఉన్నటువంటి ఉప్పు నీటి సరస్సు ఏదంటే సాంబార్ సరస్సు. మరి వీడియోలో చివరి బిట్ అండి. భూమి ఉపరితలంలో సుమారు ఎంత శాతం నీరు ఆవరించి ఉంది? భూమి ఉపరితలంలో సుమారు ఎంత శాతం నీరు ఆవరించి ఉంది?
దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరి కామెంట్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసము మన హై స్టూడెంట్ కార్నర్ ఛానల్ని చూడటం మర్చిపోవద్దు. తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హై స్టూడెంట్.